హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్తీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మీకు ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను. ఎగ్ ఫ్రై అంటే నార్మల్ ఎగ్ కాదండి, ఫిష్ ఎగ్ ఉంటుంది కదా, దాన్ని యాక్చువల్గా మనం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు ఇక ఫిష్ ఫ్రైని ఎప్పుడూ వదిలిపెట్టకుండా తినేస్తారు. మరైతే దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా ఈ ఫిష్ ఎగ్ని మనం వేడి నీటిలో 2 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి చీలికలు, ఒక ఆనియన్ చీలికలు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా లైట్గా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఒకసారి కలిపేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మసాలా అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత ఈ విధంగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ ఎగ్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా మొత్తాన్ని కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల ఈ ఎగ్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఎగ్ అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ చెక్కని ఈ విధంగా క్విజ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ చేప స్మెల్ ఏదన్నా ఉంటే రాకుండా ఉంటుంది. ఇప్పుడు మరోసారి కలిపేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.